మన నగరాలను మనమే బాగుచేసుకోవచ్చు. కాని అసలు ఎలా? మన దగ్గర ఏమైనా పవర్సున్నాయా? ఉన్నాయి. చట్టపరంగా మనకు కొన్ని ఆయుధాలున్నాయి. ఈ రోజు అధికారుల నిర్లక్ష్యాన్ని ప్రశ్నించి మన హక్కుల్ని ఎలా సాధించుకోవాలో వివరంగా తెలుసుకుందాం. రోడ్ల మీద గుంతలు, పేరుకుపోయిన చెత్త, అడిగితే పట్టించుకోని ఆఫీసర్లు, అర్థం పర్థం లేని నోటీసులు. ఈ సీన్ మనందరికీ బాగా తెలుసుగదా. ఇలాంటి సమస్యలతో చాలామంది విసిగిపోయి ఉంటారు. కానీ ఇక నిరాశపడాల్సిన అవసరం లేదు. చాలామందికి లా అంటే ఏ కోర్టులో కేసులో అనుకుంటారు. కానీ అది నిజం కాదు. నిజం చెప్పాలంటే అది అధికారుల నుంచి జవాబుదారీతనం రాబట్టడానికి మన చేతిలో ఉన్న ఒక పవర్ఫుల్ వెపన్. ఆ వెపన్స్ని ఎలా వాడాలో ఇప్పుడు చూద్దాం. సరే, మరి ఈ వెపన్స్ని ఎక్కడా, ఎలా వాడాలి? ముందుగా మనం ఫేస్ చేసే కామన్ ప్రాబ్లమ్స్ ఏంటో చూద్దాం. మన టార్గెట్ ఏంటో తెలిస్తేనే కదా దెబ్బ సరిగ్గా తగులుతుంది. నోటీసు లేదు, ఏమీ లేదు, ఇల్లు పొడగొట్టేస్తామంటారు. ట్యాక్సులు అడ్డగోలుగా వేస్తారు. ఫుట్పాతులు ఆక్రమించుకున్నా చూసి చూడనట్టు వదిలేస్తారు. చెత్త అయితే సరేసరి, ఇక లైసెన్సుల కోసం లంచాలు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఇవన్నీ వాళ్ళిష్టం వచ్చినట్టు చేయడానికి వీలు లేదు. ప్రతిదానికి ఒక రూలుంటుంది. వాళ్ళు జవాబు చెప్పి తీరాలి. ఓకే, ఈ సమస్యలన్నిటికీ చెప్పెట్టడానికి ఇప్పుడు మనం ఒక క్లియర్ 5 స్టెప్ యాక్షన్ ప్లాన్ చూడబోతున్నాం. ఈ ప్లాన్ని సరిగ్గా ఫాలో అయితే చాలు, ఏ సామాన్య పౌరుడైనా సరే సిస్టమ్ను మనమే దారికి తీసుకురావచ్చు. ఈ 5 స్టెప్స్ చూడండి. ఫస్ట్, ఆర్టీఐ అనే షీల్డ్. నెక్స్ట్, అపీల్స్. ఆ తర్వాత అసలైన బ్రహ్మాస్త్రం, రిట్ ఆఫ్ మ్యాండమస్. నాల్గోది, దెబ్బకు దెబ్బ అన్నట్టు ఇంజంక్షన్లు. ఇంక ఫైనల్గా కరప్షన్పై కంప్లైంట్. ఇప్పుడు ఒక్కోదాన్ని లోతుల్లోకి వెళ్దాం. మొట్టమొదటిది, మనకు అత్యంత ముఖ్యమైన ఆయుధం ఆర్టీఐ. అదేనండి, సమాచార హక్కు చట్టం. ఏ ఆఫీసర్నైనా సరే ఏం చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, లెక్కలు చెప్పండి అని అడిగే పవర్ మనకిస్తుంది. ఇది ఒక పేపర్ ట్రైల్ క్రియేట్ చేస్తుంది. అప్పుడు మనం మాటలతో కాదు, డాక్యుమెంట్లతో మాట్లాడతాం. దీని ప్రాక్టికల్గా ఎలా వాడాలో చూద్దాం. మీ ఇంటి దగ్గర ఏదైనా కట్టడం కూల్చేస్తామంటున్నారా? సింపుల్గా ఒక ఆర్టీఐ పెట్టండి. ఏ ప్లాన్ ప్రకారం కూలుస్తున్నారు ఆ కాపీ ఇవ్వండి. రోడ్డు మీద గుంతలున్నాయా? ఈ రోడ్డుకి ఎంత ఫండొచ్చింది, ఎంత ఖర్చు పెట్టారు, వివరాలివ్వండి అని అడగండి. వాళ్ళిచ్చే సమాధానమే మన నెక్స్ట్ స్టెప్కు ఆధారమన్నమాట. రెండో స్టెప్, చాలామంది చేసే తప్పేంటంటే చిన్న సమస్య రాగానే నేరుగా కోర్టుకు వెళ్ళిపోతారు. అవసరం లేదు. ప్రతి మున్సిపల్ యాక్ట్లో వాళ్ల డిపార్ట్మెంట్లోనే అపీల్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. ఫస్ట్ దాన్ని వాడాలి. టైం, డబ్బు రెండూ సేవ్ అవుతాయి. ఉదాహరణకి, హౌస్ ట్యాక్స్ ఎక్కువేశారని అనిపించిందా? వెంటనే మున్సిపల్ కమిషనర్కి అపీల్ చెయ్యొచ్చు. లేదా చిన్న కన్స్ట్రక్షన్ రూల్స్ ఫాలో అవ్వలేదంటే ఫైన్ కట్టి రెగ్యులరైజ్ చేయమని అప్లై చేసుకోవచ్చు. ఇవి ఫస్ట్ లెవెల్ చెక్స్ అన్నమాట. ఇక మూడోది, ఇది చాలా పవర్ఫుల్, రిట్ ఆఫ్ మ్యాండమస్. అంటే ఒక ప్రభుత్వ అధికారి తన పనిని కావాలనే చెయ్యట్లేదనుకోండి, అప్పుడు మనం నేరుగా హైకోర్టుకి వెళ్ళొచ్చు. సార్, ఈ ఆఫీసర్ తన డ్యూటీ చెయ్యట్లేదు, మీరు ఆర్డర్ వెయ్యండి అని అడగొచ్చు. హైకోర్టిచ్చే ఈ ఆర్డర్నే మ్యాండమస్ అంటారు. దీని టార్గెట్ ఒక్కటే, పనిచేయని అధికారిచేత హైకోర్టు డైరెక్షన్లో ఒక టైం లిమిట్ పెట్టి మరీ పనిచేయించడం. కోర్టు ఆర్డర్ అంటే మామూలు విషయం కాదు గదా, దాన్ని ఎవ్వరూ కాదనలేరు. నాలుగోది, చాలామంది భయపడే విషయం, ఇల్లీగల్ డెమాలిషన్. మీకు షోకాజ్ నోటీస్ వస్తే కంగారు పడకండి. ముందు దానికి డీటెయిల్డ్గా పాయింట్ బై పాయింట్ రిప్లై రాయండి. మీ దగ్గరున్న ప్రూఫ్స్ అన్నీ అటాచ్ చేయండి. వెంటనే అదే టైంలో సివిల్ కోర్టులో కేస్ ఫైల్ చేసి స్టే ఆర్డర్ తెచ్చుకోవాలి. ఇది చాలా ముఖ్యం. ఇక్కడొక సూపర్ పాయింట్ ఉంది. రీసెంట్గా తెలంగాణ హైకోర్టు ఒక అద్భుతమైన జడ్జ్మెంట్ ఇచ్చింది. ఒకవేళ ఆఫీసర్లు తప్పు చేసి అక్రమంగా కూల్చివేస్తే ఆ నష్టపరిహారాన్ని గవర్నమెంట్ డబ్బుల్నుంచి కాదు, ఆ తప్పు చేసిన ఆఫీసర్ల జీతంలోంచి కట్ చేయాలి అని చెప్పింది. ఈ పాయింట్ని మీ రిప్లైలో హైలైట్ చేయండి. అప్పుడు వాళ్లే వెనక్కి తగ్గుతారు. ఎందుకంటే సొంత జేబులోంచి డబ్బులు పెట్టాలంటే ఎవరికైనా భయమే కదా. ఫైనల్గా 5వ స్టెప్, అవినీతి. లంచం అడిగితే ఏం చేయాలి? 3 ఆప్షన్స్ ఉన్నాయి. 1, స్టేట్ లోకాయుక్త. ప్రభుత్వ ఉద్యోగుల మీద ఎలాంటి కంప్లైంట్ అయినా ఇక్కడివ్వచ్చు. 2, ఏసీబీ. లంచం అడుగుతుంటే పక్కా ప్లాన్తో రెడ్ హ్యాండెడ్గా పట్టిస్తుంది. 3, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ అంటే సివిసి. మీ పేరు బయటకు రాకుండా రహస్యంగా ఫిర్యాదు చేయొచ్చు. సరే, ఇప్పటిదాకా మనం ఒక ప్రాసెస్ చూసాం. ఇప్పుడు కొన్ని స్పెషల్ ఇన్సైడర్ టిప్స్ చూద్దాం. వీటిని లాయర్లు వాడే కొన్ని ట్రిక్స్ అని కూడా అనుకోవచ్చు. ఈ టేబుల్ చూడండి. రోడ్ల మీద గుంతలున్నాయా? ఆ కాంట్రాక్టర్ ఎవరో, గ్యారంటీ పీరియడ్ ఎంతో ఆర్టీఐలో అడగండి. చెత్త సమస్య ఉందా?
సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ ప్రకారం నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నేరుగా కమిషనర్కే ఫైన్ వేయగలదు. డెమాలిషన్ నోటీస్కి రిప్లై ఇచ్చాక వాళ్ళు స్పీకింగ్ ఆర్డర్ ఇచ్చారో లేదో చూడాలి. అంటే మీ రిప్లైలోని పాయింట్స్కి కారణాలు చెప్తూ ఆర్డర్ ఇవ్వాలి. అదివ్వకపోతే ఆ నోటీస్ చెల్లదు. ట్యాక్స్ ఎక్కువుంటే మీ పక్కింటి వాళ్ల ట్యాక్స్తో పోల్చి చూపించండి. ఇవన్నీ చిన్న పాయింట్లే, అయినా కేసుని గెలిపిస్తాయి. చూశారుగా, ఇవన్నీ తెరిశాక మనల్ని మనం కేవలం బాధితులుగా చూసుకోవాల్సిన అవసరం లేదు. మనమే పౌరశక్తికి ఒక కొత్త అర్థమివ్వచ్చు. సింపుల్గా చెప్పాలంటే ఈ లీగల్ టూల్స్ అనేవి పవర్నే షిఫ్ట్ చేస్తాయి. ఎక్కడో ఆఫీసుల్లో కూర్చొని ఏది బయటకు తెలియకుండా పనిచేసే అధికారుల చేతుల్లోంచి మనలాంటి యాక్టివ్ సిటిజన్స్ చేతుల్లోకి పవర్ను తీసుకొస్తాయి. చట్టం గురించి తెలియడమే మన బలం. ఒక్కసారి ఊహించుకోండి, మనలో ప్రతి ఒక్కరూ, మన కమ్యూనిటీలో ప్రతి ఒక్కరూ ఈ టూల్స్ని వాడటం మొదలుపెడితే మన నగరాల రూపురేఖలే మారిపోవా? ఆ మార్పు మనతోనే మొదలవ్వాలి.